వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టూడెంట్ సెంటర్ మెథడ్స్లో థర్డ్ టెక్నిక్ అయినటువంటి సైంటిఫిక్ మెథడ్ గురించి మనము డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్ అండ్ లైక్ మై వీడియోస్. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. సైంటిఫిక్ మెథడ్ అంటే శాస్త్రీయ పద్ధతి అన్నమాట. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ దట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లోర్ అబ్జర్వేషన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. అయితే శాస్త్రీయ పద్ధతి అనేది పరిశీలనలను అన్వేషించడానికి మరియు ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి అన్నమాట. ఓకేనా? ఉపయోగించే ప్రక్రియ, దీన్ని ఏమంటామంటే మనం శాస్త్రీయ పద్ధతి అని అంటాం. ఓకే, నెక్స్ట్ scientists use the scientific method to search for cause and effect relationship in nature. అయితే శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు దేనిని? శాస్త్రీయ పద్ధతిని. మరి దేనికోసము? ఈ ప్రకృతిలో జరిగేటటువంటి చర్యలు, వాటి కారణాలు, వాటి యొక్క ప్రభావాలు, ఓకేనా, సో వాటి యొక్క సంబంధాలు పరీక్షించడానికి, శోధించడానికి ఈ శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ సిస్టమాటిక్ అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ డేటా ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్ అని చెప్పింది ఎవరు? లూడెన్బర్గ్ గారు. ఓకేనా? సో దత్తాంశం గురించి, దేని గురించి? డేటా అంటే దత్తాంశం కదా, దత్తాంశం గురించి సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అంటే క్రమబద్ధమైన పరిశీలన మరియు వర్గీకరణ, ఇంటర్ప్రిటేషన్ అంటే వివరణ అన్నమాట. ఓకేనా? సో వివరణ ఇచ్చేది శాస్త్రీయ పద్ధతి. ఓకేనా? దత్తాంశం గురించిన క్రమబద్ధమైన పరిశీలన, ఫస్ట్ పరిశీలిస్తారు, వర్గీకరిస్తారు మరియు దానికి సంబంధించి వివరణ కూడా చేస్తారనమాట. ఈ పద్ధతిని ఏమంటున్నాం మనము? సైంటిఫిక్ పద్ధతి అని అంటున్నాం. ఓకేనా? సో ఇట్లా నిర్వచించిన వారు ఎవరు? లూడెన్బర్గ్. ఓకే, నెక్స్ట్ కార్ల్ పియర్సన్ డెస్క్రైబ్ ద సైంటిఫిక్ మెథడ్ విత్ ఫాలోయింగ్ స్టెప్స్. కార్ల్ పియర్సన్ గారంట సైంటిఫిక్ మెథడ్కి కొన్ని స్టెప్స్ ఉన్నాయని వివరించాడు. అవి మనకి 9 స్టెప్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గురుకుల పర్పస్ అనే కాదు, సీటెట్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో లిజన్ కేర్ఫుల్లీ. స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అకార్డింగ్ టు కార్ల్ పియర్సన్. ఓకేనా? మరి శాస్త్రీయ పద్ధతికి సంబంధించి కార్ల్ పియర్సన్ గారు కొన్ని స్టెప్స్ ఇవ్వడం జరిగింది. అవి అప్రాక్సిమేట్గా 9 ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ స్టెప్ ఎబిలిటీ టు లొకేట్ అండ్ సెన్స్ ద ప్రాబ్లం. అసలు సమస్యను గుర్తించి గ్రహించే సామర్థ్యం అన్నమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ డిఫైనింగ్ ద ప్రాబ్లం అంటే సమస్యను నిర్వచించడం. థర్డ్ వన్ అనలైజింగ్ ద ప్రాబ్లం, సమస్యను విశ్లేషించడం. ఫోర్త్ వన్ కలెక్టింగ్ ద డాటా, దత్తాంశ సేకరణ. ఇంటర్ప్రిటింగ్ ద డాటా, దత్తాంశ వివరణ. సిక్స్త్ వన్ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్. హైపోథిసిస్ అంటే పరికల్పన, నథింగ్ బట్ ఊహ. ఓకేనా? సో ఊహ యొక్క సూత్రీకరణ. అయితే వాళ్ళు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటారో దాన్ని ఫార్ములేషన్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ వన్ సెలెక్టింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్, పరికల్పనను ఎన్నుకొని పరీక్షించుట. ఎయిత్ వన్ డ్రాయింగ్ కన్క్లూజన్స్, ఫ్రేమింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మేకింగ్ జనరలైజేషన్స్. అంటే సాధారణీకరణ చేస్తారు కదా, మేకింగ్ జనరలైజేషన్ అంటే మరి దేన్ని బట్టి అంటే ఒక ముగింపు తేవడానికి ప్రయత్నం చేస్తారు, దానికోసం సూత్రాలను రూపొందిస్తారు, తద్వారా సాధారణీకరణ చేస్తారు. ఓకేనా? సో వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ స్టెప్స్ అయితే ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ నైన్త్ వన్ అప్లికేషన్ ఆఫ్ జనరలైజేషన్ టు న్యూ సిచ్యువేషన్. కొత్త పరిస్థితికి సాధారణీకరణని వినియోగిస్తారనమాట. ఓకేనా? దీన్ని ఏమంటారంటే కొత్త పరిస్థితికి సాధారణీకరణం యొక్క వినియోగం. అయితే వీళ్ళు కన్క్లూజన్ ద్వారా ఏమైతే అనుకుంటున్నారో వాళ్ళు రియల్ లైఫ్లో దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద 9 స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అకార్డింగ్ టు కార్ల్ పియర్సన్. ఓకే, స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అకార్డింగ్ టు కార్ల్ పియర్సన్. దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎబిలిటీ టు లొకేట్ సెన్స్ ద ప్రాబ్లం. ఓకేనా? సమస్యను గుర్తించాలి మరియు అది మనకు ఉన్నటువంటి ఎబిలిటీ, సామర్థ్యం ఏంటిది అనేది కూడా గ్రహించాలన్నమాట. ఇన్ ఏ క్లాస్ రూమ్ టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ ఏ సిచ్యువేషన్ ఇన్ సచ్ ఏ వే దట్ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు ఐసోలేట్ ఇట్. అయితే
క్లాస్ రూమ్లో టీచర్ ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఇస్తాడనమాట. అయితే ఎవరికైతే పిల్లలు ఆన్సర్ని గెస్ చేస్తారో ఆ పిల్లలు ఆ ప్రాబ్లమ్కి సంబంధించి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా. సో అంటే ఓహో మాకు ఈ ఆన్సర్ వచ్చు అని వాళ్ళకు ఒక ఎబిలిటీ అనేది ఉంటుంది కదా. సో దాని ప్రకారము ఫస్ట్ స్టెప్ ఇట్లా తీసుకోబడుతుంది. సెకండ్ వన్ డిఫైనింగ్ ద ప్రాబ్లం. అయితే ప్రాబ్లమ్ని డిఫైన్ చేస్తారు, అంటే సమస్య ఏంటిది అనేది వాళ్ళు నిర్వచిస్తారనమాట. దీనిలో డిఫైన్ ద ప్రాబ్లం ఇన్ ఏ కాన్సైజ్ క్లియర్ డిఫైన్ లాంగ్వేజ్, సంక్షిప్తంగా స్పష్టంగా ఖచ్చితంగా ప్రాబ్లం ఇది అని చెప్పగలగడం అనమాట. ఇది ఏంటిది సెకండ్ స్టెప్. థర్డ్ వన్ అనలైజింగ్ ద ప్రాబ్లం. ఈ అనలైజింగ్ ద ప్రాబ్లం అంటే సమస్యను విశ్లేషిస్తారు. దేని ద్వారా? క్వశ్చన్స్ వేయడం ద్వారా. ఓకేనా. నెక్స్ట్ కలెక్టింగ్ ద డాటా. అయితే ఇందులో దత్తాంశ సేకరణ అంటారు దీన్ని. ఇక్కడ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు మరి అంటే ఎక్స్పెరిమెంట్స్ నుంచి కానీ, రెఫరెన్స్ బుక్స్ నుంచి కానీ, జర్నల్స్ నుంచి కానీ, బులెటిన్స్ నుంచి కానీ, మ్యాప్స్ కానీ, ఫీల్డ్ టిప్స్ కానీ, ఓకేనా, ఎనీ అదర్ కలెక్షన్స్ నుంచి కానీ, అబ్జర్వేషన్స్ నుంచి కానీ, ఇంటర్వ్యూస్ విత్ ఎక్స్పర్ట్స్. ఓకేనా. సో ఆ సబ్జెక్ట్ పైన ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే ఇచ్చినటువంటి రీసెర్చ్ థియరీ పేపర్స్ పైన ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ ద్వారా కొంత డేటా అనేది కలెక్ట్ చేస్తారు. ఇది ఫోర్త్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా. ఇంటర్ప్రిటేషన్ అంటే వివరణ. ఓకే. సో దత్తాంశాన్ని వివరిస్తారు. ఓకేనా. ఓకే. సో ఇది ప్రాబ్లం క్వశ్చన్ ఇదైతే దీనికి సంబంధించి మనకి ఇటువంటి డేటా ఉంది అని ఆర్డర్గా అనలైజ్ చేసి చెప్తారనమాట. ఓకేనా. సో దీనికి కొన్ని టెక్నిక్స్ అనేది ఫాలో అవుతారు. ఓకే. సో అవేంటో చూద్దాము. మనకి అప్రాక్సిమేట్గా ఇందులో 9 స్టెప్స్ అయితే ఉన్నాయి దేనిలో, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటాలో. సో ఫస్ట్ వన్ ఎస్టాబ్లిషింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఓకేనా. సో కారణం మరియు ప్రభావ సంబంధాన్ని స్థాపించడం. సెకండ్ వన్ రీజనింగ్. థర్డ్ వన్ ఇన్ఫెరింగ్. ఫోర్త్ వన్ ఐడెంటిఫైయింగ్ ఇన్కన్సిస్టెన్సీస్. ఫిఫ్త్ వన్ జనరలైజింగ్. సిక్స్త్ వన్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. సెవెంత్ వన్ withholding judgment until sufficient data is available. Eighth one synthesizing data. Ninth one drawing valid conclusions. అయితే ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా దత్తాంశ వివరణలోనంట ఫస్ట్ కారణం ఏంటిది, దాని ప్రభావం ఎంతవరకు ఉంది అనేది రిలేషన్ అనేది తెలుసుకుంటారనమాట. సెకండ్ వన్ కారణం వివరిస్తారు. థర్డ్ వన్ ఊహిస్తారు కారణం ఏంటి అనేది. ఫోర్త్ వన్ ఏంటంటే అసమానతలను గుర్తిస్తారు. ఫిఫ్త్ వన్ సాధారణీకరిస్తారు. సిక్స్త్ వన్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే తార్కికంగా వివరణ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ తగిన దత్తాంశం లభించేదాకా జడ్జిమెంట్ అనేది ఇయ్యరు, అంటే సరైన దత్తాంశ వివరణ లేకముందే ఇదే ముగింపు అని చెప్పారనమాట. ఓకే. నెక్స్ట్ సింథసైజింగ్ డేటా అంటే డేటా దత్తాంశాన్ని విశ్లేషిస్తారు. ఓకే. నెక్స్ట్ ఫైనల్గా ఇంటర్ప్రిటింగ్ ద డాటాలో డ్రాయింగ్ వ్యాలిడ్ కన్క్లూజన్స్, విలువైనటువంటి వివరణలు ఏమున్నాయి అనేది ఇస్తారనమాట, అంటే ముగింపు వివరణలు ఇస్తారు. ఓకే. ఇవన్నీ మనకి ఫిఫ్త్ స్టెప్ అయినటువంటి ఇంటర్ప్రిటింగ్ ద డేటా గురించి. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ అంటే పరికల్పన. వాళ్ళకు ఒక ఊహ వస్తుంది కదా, ఆ ఊహకి సూత్రీకరణ చేస్తారనమాట. ఫార్ములా ఏంటిది, మనకున్న ఊహ ప్రకారం ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ దొరుకుతుంది అనే నిర్ణయానికి వస్తారు. ఎందులో సిక్స్త్ స్టెప్లో. సెవెంత్ వన్ సెలెక్టింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద హైపోథిసిస్. అయితే చాలా ఊహలు వస్తాయి, చాలా పరికల్పనలు చేసుకుంటారు, అందులో ఏది గుడ్డో అది సెలెక్ట్ చేసుకొని దాన్ని పరీక్షిస్తారనమాట. ఎయిత్ వన్ డ్రాయింగ్ కన్క్లూజన్స్, ఫ్రేమింగ్ ప్రిన్సిపల్స్, మేకింగ్ జనరలైజేషన్స్. అయితే ఒక ముగింపు అనేది ఇస్తారంట. మరి దేని ద్వారా? సూత్రాలను రూపొందించడం ద్వారా మరియు ఆ సూత్రాలకు అనుగుణంగా సాధారణీకరణలు చేయడం ద్వారా. నైన్త్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ జనరలైజేషన్ టు న్యూ సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళు ఒక ముగింపు సాధారణీకరణ తెచ్చుకున్నారు కదా, ఓకేనా. సో ఆ ముగింపుని రియల్ లైఫ్ స్టైల్లో ఒక కొత్త సిచ్యువేషన్కి అప్లై చేసి చూస్తారు. ఓకేనా. సో మనకు ఒక కన్క్లూజన్ అనుకున్నాం కదా, అది నిజమా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీకు అర్థం కావాలని చెప్తున్నా, యాసిడ్స్ అనేవి
ఇట్లా లిట్మస్ పేపర్తో ఎటువంటి రియాక్షన్ ఇస్తాయో వీళ్ళు కన్క్లూజన్ చేసుకున్నారు. అదే బయట ఏదైనా యాసిడ్ గురించి కానీ ఏదైనా సిట్రస్ గురించి కానీ చదివినప్పుడు సిట్రిక్ ఆమ్లం అంటే ఇది కూడా ఒక యాసిడ్, నిజంగానే ఇది కూడా లిట్మస్ పేపర్తో ఇట్లాంటి రంగుని ఇస్తుందా అని వాళ్ళు న్యూ సిచ్యుయేషన్ కూడా అప్లై చేసి చూస్తారు అన్నమాట. ఓకేనా, ఇదేంటిది 9th స్టెప్. ఓకేనా, నెక్స్ట్ మెరిట్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. ఓకే, ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. ఫస్ట్ వన్, it helps in developing reflective thinking and hence increase స్టూడెంట్ మెంటల్ ఎబిలిటీ. ఓకేనా, ఇక్కడ రిఫ్లెక్టివ్ థింకింగ్ అనేది డెవలప్ అవ్వడానికి, తద్వారా స్టూడెంట్ యొక్క మెంటల్ ఎబిలిటీ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి సైంటిఫిక్ మెథడ్ ఎంతగానో తోడ్పడుతుంది. సెకండ్ వన్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. ఇక్కడ పిల్లలు చేయడం ద్వారా, ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా నేర్చుకుంటారు అని చెప్తున్నాడు. ఓకేనా, సో కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఇది కూడా ఒక మెరిట్. ఓకే, థర్డ్ వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. ప్రతిదీ వాళ్ళు సైంటిఫిక్ మెథడ్ ఫాలో అవుతూ నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి శాస్త్రీయ వైఖరి అనేది పెంపొందుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ మెనీ స్కిల్స్ సచ్ as ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్, రికార్డ్ అబ్జర్వేషన్, ఫార్ములేటింగ్ హైపోథిసిస్, డ్రాయింగ్ కన్క్లూజన్స్, అప్లయింగ్ దీస్ ఇన్ డైలీ లైఫ్, హెల్ప్స్ ఇన్ డిస్కవరింగ్ న్యూ నాలెడ్జ్. అయితే ఇక్కడ పిల్లలు చాలా స్కిల్స్ అభివృద్ధి చెందించుకుంటారు. ప్రాబ్లం ఏంటనేది గుర్తించడము, దానికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడము, ఉన్న ఎక్స్పెరిమెంట్లు వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లో వాల్యూస్ ఏమొస్తున్నాయి అనేది రికార్డ్ చేసుకోవడము, అంటే అబ్జర్వ్ చేసిన వాల్యూస్ని రికార్డ్ చేసుకోవడము, తద్వారా ఏ ఫార్ములా సూట్ అవుతుందో దాన్ని ఊహించి రాసుకోవడం, అంటే ఫార్ములేటింగ్ హైపోథిసిస్. ఓకేనా, ఫార్ములా యూజ్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఆన్సర్ వస్తుంది, దాన్ని బట్టి కన్క్లూజన్ ఇస్తారు. ఓకేనా, సో ఆ దొరికిన కన్క్లూజన్ని రియల్ లైఫ్లో కూడా అప్లై చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్, helps in discovering new knowledge, students curiosity fulfill, research purpose also it is very useful, and individual attention also increases. ఓకేనా, సో దీని ద్వారా వాళ్ళకి కొత్త నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు, కొత్త నాలెడ్జ్, కొత్త తెలివితేటలు అనేవి వస్తాయి. స్టూడెంట్స్ క్యూరియాసిటీ అనేది, వాళ్ళ యొక్క ఆసక్తి అనేది ఫుల్ఫిల్ అవుతుంది. రీసెర్చ్ పర్పస్ అనేది ఇది యూటిలైజ్ అవుతుంది. ఇండివిజువల్ అటెన్షన్, ఇక్కడ ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తున్నారు, లెర్నింగ్ బై డూయింగ్ ఉంది కాబట్టి ఇండివిజువల్ అటెన్షన్ అనేది, వ్యక్తిగత శ్రద్ధ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, మెరిట్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్కి సంబంధించినవి. మరి డీమెరిట్స్ ఏంటో ఒకసారి చూడండి. డీమెరిట్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్, నాట్ సూటబుల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఫర్ ఆల్ లెవెల్స్. ఓకేనా, సో ఇది కొంతవరకు హయ్యర్ లెవెల్స్కి ఓకే, బట్ ప్రైమరీ లెవెల్స్కి సైంటిఫిక్ మెథడ్ మే నాట్ బీ పాసిబుల్ సమ్ టైమ్స్. ఓకేనా, నెక్స్ట్, రిక్వైర్డ్ గిఫ్టెడ్ టీచర్స్. సైంటిఫిక్ మెథడ్ ఫాలో కావాలంటే తప్పకుండా ఆ ప్రాసెస్ ఏంటిది, దానికి సంబంధించి రిజల్ట్ ఎట్లా వస్తుంది, సో అంతకుముందుకే దాని గురించి కంప్లీట్ యావిగేషన్ ఉన్నటువంటి ఒక మంచి టీచర్ దొరకాలి, అంటే గిఫ్టెడ్ టీచర్ అనే వాళ్ళు ఉండాలి. ఓకే, రిక్వైర్ వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్. ఏ సైంటిఫిక్ మెథడ్ ఫాలో కావాలన్నా తప్పకుండా ఎక్విప్మెంట్స్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఎక్విప్మెంట్స్ లేకపోతే మనం అసలు ఆ ఎక్స్పెరిమెంటే చేయలేం. కాబట్టి ల్యాబొరేటరీలో ఎక్కువ పరికరాలు, ఈ శాస్త్రీయ పద్ధతిని ఫాలో కావాలంటే దానికి సరిపడినన్ని పరికరాలు తప్పకుండా ఉండాలి, అప్పుడే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే ఇది సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ఇది కూడా ఒక డ్రాబ్యాక్. ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాబ్ అవర్స్ తీసుకున్నట్లయితే థియరీకి ఏమో నార్మల్ 45 minutes సరిపోతుంది, బట్ ల్యాబ్ అవర్స్ చూసినట్లయితే కంప్లీట్గా 3 periods అనేవి లాక్ అయిపోతాయి కదా. సో అట్లాంటప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ల్యాబొరేటరీలో ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నాము, దానికి సంబంధించిన కెమికల్స్ యూజ్ చేస్తున్నాం అంటే మనం ఖర్చు ఎక్కువైతున్నట్టే కదా, ఎక్స్పెన్సివ్ మెథడే కదా, ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అన్నట్టు. డిఫికల్ట్ టు టీచ్ ఆల్ టాపిక్స్. ప్రతిదీ నేను సైంటిఫిక్ మెథడ్లోనే చెప్తా అంటే ఉన్న టైము సరిపోదు, డబ్బులు ఎక్కువ అవుతాయి, చాలా కష్టమవుతుంది. ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ లెర్నర్. అయితే సైంటిఫిక్ మెథడ్ ఫాలో అయ్యేటప్పుడు ఈ కొన్ని సందర్భాల్లో రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా, మనం రిజల్ట్ వస్తుంది అని స్టూడెంట్ దగ్గర నుంచి గెస్ చేయడం ఒక్కొక్కసారి కష్టం. ఈ స్టూడెంట్ దగ్గర నుంచి ఎక్కువ నాలెడ్జ్ని, ఎక్కువ రిజల్ట్ని గెస్ చేస్తారు, బట్ అది అన్ని సందర్భాల్లో పాసిబుల్ కాదు. ఓకేనా, సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. దిస్ ఇస్ అబౌట్ సైంటిఫిక్ మెథడ్. నెక్స్ట్, ల్యాబొరేటరీ మెథడ్. ల్యాబొరేటరీ మెథడ్ దీన్నే ప్రయోగశాల పద్ధతి అని కూడా అంటారు. ఓకే, ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఇన్ ప్రాక్టికల్ స్కిల్స్.
ఓకేనా. ప్రయోగశాల పద్ధతులకు సంబంధించిన శిక్షణను ఇస్తుంది. డెవలపింగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్. క్రిటికల్ థింకింగ్, సమస్యాత్మకమైనటువంటి ఆలోచనను ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ సైన్స్ పైన ఆసక్తిని పెంపొందిస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇంక్రీజ్, సమస్యను పరిష్కరించేటటువంటి సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏంటిది? ప్రయోగశాల పద్ధతి. ప్రొవైడ్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళు ల్యాబ్లో ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ కెమికల్స్ యూజ్ చేస్తూ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా, వాళ్ళ చేతులతో చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. సో సొంత పరిజ్ఞానం ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సైకలాజికల్ ప్రిన్సిపల్ ఫాలోస్, అయితే ఎక్కడ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారో అది స్టూడెంట్స్కి ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. అంటే వాళ్ళు అక్కడ ఏజ్ పరంగా తీసుకుంటారు, మైండ్ మెచ్యూరిటీ పరంగా తీసుకుంటారు. కాబట్టి ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరికి? స్టూడెంట్స్కి. ఓకేనా. డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబొరేటరీ మెథడ్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, మరి ప్రయోగశాల పద్ధతికి మరియు ప్రదర్శన ఉపన్యాస పద్ధతికి తేడా ఏందో చూద్దాం. ఓకేనా. ఈ ప్రయోగశాల పద్ధతిలో స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ అనేది పర్ఫామ్ చేస్తాడు, టీచర్ ఏమో సూపర్వైజ్ చేస్తాడు, సూపర్విజన్ అనమాట. ఓకేనా. డెమాన్స్ట్రేషన్ మెథడ్లో టీచరే ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసి చూపిస్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, డెమాన్స్ట్రేషన్ అంటే ప్రదర్శన ఇస్తూ టీచర్ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇక్కడ టీచర్ మాత్రమే ఆపరేటర్స్ యూజ్ చేస్తాడు, కెమికల్స్ యూజ్ చేస్తాడు, వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బట్ కంప్లీట్గా స్టూడెంట్స్కి ఇయ్యడు. ఓకేనా. సో అంత టీచర్ చేతుల మీదుగా జరుగుతుంది. ఏంటిది? డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ప్రదర్శన పద్ధతి. బట్ ఇక్కడ ల్యాబొరేటరీ మెథడ్ అంటే ప్రయోగశాల పద్ధతిలో ఇక్కడ ఏవైతే టీచరు ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అవి తర్వాత స్టూడెంట్స్కి ఇస్తాడు. బాబు ఇప్పుడు మీరు చేయండి, పాప ఇప్పుడు మీరు చేయండి అని వాళ్ళంతా వాళ్ళు చెయ్యడానికి అవకాశం ఇచ్చే మెథడ్ ఏంటంటే ల్యాబొరేటరీ మెథడ్. ఇది తేడా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక బిట్టుబడే ఛాన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్. Okay, so first one, to provide first hands-on experiences, second one, to increase interest in science, third one, to develop multiple skills, fourth one, to develop the skill of careful observation, fifth one, to develop the skill of recording data, sixth one, to develop verifying the principal facts taught in theory. Okay, seventh one, to train the students in scientific method, eighth one, to develop scientific attitude, ninth one, to develop handling the apparatus, 10th one, to develop skill of experimentation, 11th one, train the students in the process of science, 12th one, to make the physical, chemical, biological phenomena more real through actual experience. అయితే ఇంత చిన్నవి మాకు తెలియదా అని అనుకోకండి, ఇవే ఒక్కొక్కసారి మనని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ల్యాబొరేటరీ మెథడ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే పిల్లలకి ఫస్ట్ వాళ్ళు స్వయంగా చేయగలిగే కెపాసిటీని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి, అనేక నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. ఓకేనా. అనేక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది ఏంటిది? ల్యాబొరేటరీ మెథడ్ అనేది. ఓకేనా. కేర్ఫుల్ అబ్జర్వేషన్ని, తీక్షణంగా చూసి ప్రతిదీ పరిశీలించే కెపాసిటీని పెంపొందిస్తుంది, వచ్చిన వాల్యూస్ని రికార్డ్ చేసుకునే కెపాసిటీని ఇస్తుంది. అదేవిధంగా ఉన్న ప్రిన్సిపల్స్ సరైనవా కావా, ఉన్న నిజాలు కరెక్టా కాదా అనేది, థియరీలో ఉన్న నిజాలు ఏవైతే ఉన్నాయో, థియరీలో ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకునే ఛాన్స్ కూడా ఎక్కడ ఉంటుంది? మనకు ల్యాబొరేటరీ మెథడ్లో ఉంటుంది. ఓకేనా. సో అదేవిధంగా శాస్త్రీయ పద్ధతికి పిల్లలకు ఒక శిక్షణ ఇచ్చినట్టు ఉంటుంది. దేని ద్వారా? ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. టు డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ల్యాబొరేటరీ మెథడ్ ఫాలో అవుతున్నామంటే ఇది కంపల్సరీగా ఏంటిది? సైంటిఫిక్ మెథడ్ ఫాలో అవుతున్నాం అన్నట్టే కదా. అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సైంటిఫిక్ యాటిట్యూడ్, శాస్త్రీయ వైఖరి కూడా పెంపొందుతుంది. ఓకేనా. ఆపరేటర్స్ ఎట్లా అరేంజ్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి అనేది, హ్యాండ్లింగ్ కేపబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. స్కిల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్, ఎట్లా ప్రయోగాన్ని కొనసాగించాలి అనే నైపుణ్యం కూడా తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్
ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్. ఓకేనా, ఈ సైన్స్ ప్రకారం ఎట్లా చేయాలి అనేది ఆ ప్రాసెస్ విధానం అనేది తెలుస్తుంది. ఓకేనా, అందులో శిక్షణ పొందుతారనమాట. ఓకేనా, దేనిపై ఆధారపడి, ల్యాబొరేటరీ మెథడ్పై ఆధారపడి. టు మేక్ ద ఫిజికల్, మెంటల్, బయాలజికల్ ఫినామినా మోర్ రియల్ త్రూ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. భౌతికంగా, రసాయనికంగా, జీవపరంగా వాటి దృగ్విషయాలన్నింటినీ కూడా యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్లో వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీకి సంబంధించి ఏదైనా డిసిషన్ చేయడం కానీ, కెమికల్కి సంబంధించి కెమిస్ట్రీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ, ఫిజిక్స్ సంబంధించి ఫిజిక్స్ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ నేర్చుకుంటున్నారంటే వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు అన్నట్టు, ల్యాబొరేటరీ మెథడ్ ఫాలో అవుతున్నారని అర్థం. సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్ గురించి. నెక్స్ట్ ల్యాబొరేటరీ మెథడ్లో సెకండ్ స్టెప్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ కండక్టింగ్ ద ప్రాక్టికల్ ల్యాబొరేటరీ వర్క్. మరి ప్రాక్టికల్ ల్యాబొరేటరీ వర్క్ని ఎట్లా కండక్ట్ చేయాలి, దానికైనా పద్ధతులు ఉన్నాయా అనేది చూద్దాం. క్లాస్ ఫ్రంట్ మెథడ్. ఓకే, సో దీనిలో సింపుల్ ఎక్స్పెరిమెంట్ ప్లస్ రిక్వైర్డ్ మెటీరియల్స్ ప్లస్ ఆపరేటర్స్ ఆఫ్ లో కాస్ట్ అనేది చూసుకోవాలి. ఓకేనా, సో ఈ ల్యాబొరేటరీ మెథడ్లో ఏంటిది, క్లాస్ ఫ్రంట్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్. ఈ క్లాస్ ఫ్రంట్ మెథడ్ వేటి కాంబినేషన్ అంటే సింపుల్ ఎక్స్పెరిమెంట్, రిక్వైర్డ్ మెటీరియల్స్, ఆపరేటర్స్ ఆఫ్ లో కాస్ట్ కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ ఫ్రంట్ మెథడ్. ఓకేనా, ఇక్కడ స్టూడెంట్ క్యారీ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఇండివిజువల్లీ. ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా ఎక్స్పెరిమెంట్ అనేది వ్యక్తిగతంగా చేస్తూ వెళ్తూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ టైట్రేషన్ ఉందనుకోండి, ఆ టైట్రేషన్కి సంబంధించిన బ్యూరెట్ కానీ, పిపెట్ అరేంజ్మెంట్ కానీ, సో ఆ కెమికల్స్ తీసుకోవడం కానీ, ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ సపరేట్ ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ గ్రూప్ మెథడ్ ఆర్ రొటేషన్ మెథడ్. ఇక్కడనేమో ఇండివిజువల్ బేస్డ్ ఉంది, ఇక్కడనేమో గ్రూప్ మెథడ్ ఉందన్నమాట. అంటే 3 or 4 మెంబర్స్ని కలిపి ఒక గ్రూప్గా చేస్తారు. అదేవిధంగా ఒక మొత్తం క్లాస్ని కలిపి కొన్ని గ్రూపులుగా చేసి ఇచ్చే పద్ధతి అనమాట. ఇది గ్రూప్ మెథడ్, దీన్నే రొటేషన్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ డివిజన్ ఆర్ పార్ట్ మెథడ్. ఈ గ్రూప్ మెథడ్కి పార్ట్ మెథడ్కి ఉన్న వేరియేషన్ ఏంటో చూడండి. ఇక్కడ ఒకవేళ కనుక ఎక్స్పెరిమెంట్ టైం అనేది 3 hours 4 hours కనుక పట్టేది ఉంటే ఫస్ట్ స్టెప్ ఒకరికి, సెకండ్ స్టెప్ ఒకరికి, థర్డ్ స్టెప్ ఒకరికి ఇట్లా ఇస్తారనమాట. దీన్ని ఏమంటారంటే డివిజన్ ఆర్ పార్ట్ మెథడ్ అంటారు. గ్రూప్ మెథడ్లనేమో ఒక గ్రూప్ మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తారు. డివిజన్ మెథడ్లనేమో ఒక కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ని ఒక 3 or 4 పార్ట్స్గా చేసి ఒక పార్ట్ కొంతమంది స్టూడెంట్స్కి, ఇంకొక పార్ట్ కొంతమంది స్టూడెంట్స్కి ఇట్లా డివైడ్ చేసి ఇస్తారు. ఎప్పుడు అంటే ఒకవేళ ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ అయినప్పుడు ఇట్లా. ఓకేనా, నెక్స్ట్ అప్రోచెస్ ఫర్ ల్యాబొరేటరీ వర్క్ ఏంటంటే అవి ఫ్రీ ఎక్స్ప్లోరేషన్, సెకండ్ వన్ అన్స్ట్రక్చర్డ్ ఎక్స్ప్లోరేషన్, థర్డ్ వన్ స్ట్రక్చర్ ఇండక్టివ్ ఎక్స్పెరిమెంట్, ఫోర్త్ వన్ డిడక్టివ్ వెరిఫికేషన్ ఎక్స్పెరిమెంట్, ఫిఫ్త్ వన్ సైన్స్ ప్రాసెస్ ఓరియంటెడ్, సిక్స్త్ వన్ టెక్నికల్ స్కిల్ ఓరియంటెడ్. ఫస్ట్ వన్ ఫ్రీ ఎక్స్ప్లోరేషన్ అంటే ఉచిత అన్వేషణ అని కాదు, స్వేచ్ఛ అన్వేషణ అని అర్థం. సెకండ్ వన్ అన్స్ట్రక్చర్డ్ ఎక్స్ప్లోరేషన్ అంటే దీనికి ఒక సరైన నిర్మాణం అనేది ఉండదు. స్ట్రక్చర్డ్ ఇండక్టివ్ ఎక్స్పెరిమెంట్ దీనికి తప్పకుండా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ స్ట్రక్చర్ ప్రకారం నిర్మాణాత్మక ఇండక్టివ్ ప్రేరక ఎక్స్పెరిమెంట్ ప్రయోగం. ఓకేనా, ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ అనమాట. డిడక్టివ్ వెరిఫికేషన్ ఎక్స్పెరిమెంట్ నిగమనాత్మక వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రయోగం అన్నమాట. ఓకేనా, సో ఆగమనాత్మక అంటేనేమో ఎగ్జాంపుల్ టు రూల్కి వస్తాం కదా, డిడక్టివ్ అంటేనేమో ఇక్కడ రూల్తోని ఎగ్జాంపుల్ వైపు వస్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సైన్స్ ప్రాసెస్ ఓరియంటెడ్, సైన్స్ ప్రక్రియను ఫాలో అవుతూ వచ్చేటటువంటిది అనమాట. ఓకేనా, నెక్స్ట్ టెక్నికల్ స్కిల్ ఓరియంటెడ్ అంటే సాంకేతిక నైపుణ్యాలు ఆధారంగా ఫాలో అయ్యే అప్రోచ్ అనమాట. ఈ విధంగా మనకు 6 రకాల అప్రోచెస్ ఉంటాయి. తర్వాత టైప్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ టైప్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంటేషన్. ఓకేనా, ల్యాబొరేటరీ వర్క్కి సంబంధించినవేమో అప్రోచెస్, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినవేమో టైప్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెరిమెంటివేమో టైప్స్, వర్క్కి సంబంధించినవేమో అప్రోచ్. మరి వర్క్ ఎట్లా చేయాలి అనేది అప్రోచ్ విధానాలలోకి వస్తుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి అనేది టైప్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ కిందకు వస్తాయి. ఫస్ట్ వన్
ఇల్లుస్ట్రేటివ్ ఎక్స్పెరిమెంట్ అంటే వివరణాత్మకమైనటువంటి ప్రయోగం అనమాట. ఫైండ్ అవుట్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ అంటే నంబర్కి సంబంధించినటువంటివి, ఓకేనా. ఫిజికల్ క్వాంటిటీస్ భౌతిక రాశులకు సంబంధించినటువంటి నంబర్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, అవి అనమాట. నెక్స్ట్ ప్రొడక్టివ్ ఎక్స్పెరిమెంట్స్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రయోగాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెరిఫికేషన్ ఎక్స్పెరిమెంట్, ఇది రైటా రాంగా అని వెరిఫై చేసుకుంటారు కదా, సో ఆ సరి చూసుకునేటటువంటి ప్రయోగాలు ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇన్వెస్టిగేటరీ ఎక్స్పెరిమెంట్స్, అసలు కనుక్కుంటారు ఇది ఏంటి అనేది కనుక్కుంటారు కదా, సో ఆ టైప్. దీన్నే ఓపెన్ ఎండెడ్ ఎక్స్పెరిమెంట్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఓపెన్ ఎండెడ్ క్లోజ్ ఎండెడ్ అంటే నేను సీటెట్ ఎగ్జామ్ అప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓపెన్ ఎండెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడైతే ఓపెన్ ఎండెడ్ అని కనిపిస్తుందో దానికి ఒక ప్రశ్నకి ఒక సమాధానం ఉంటేనేమో డైరెక్ట్ క్లోజ్ ఎండెడ్ అనమాట, ఓకేనా. సో ఈ ఒక ప్రశ్నకి సంబంధించి అనేక రకాలుగా మనం ఆన్సర్ చెయ్యగలిగితే, ఓకేనా, సో అదేంటిదంటే ఓపెన్ ఎండెడ్. ఓన్లీ వన్ ఆన్సర్ వన్ క్వశ్చన్ ఉంటే క్లోజ్ ఎండెడ్, ఓకేనా. మెనీ వేస్లో మనం ఆన్సర్ని తేయగలిగితే అది ఓపెన్ ఎండెడ్, ఓకే. సో ఇది ఫిఫ్త్ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఈ ల్యాబొరేటరీ మెథడ్లో ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ టు యూజ్ ల్యాబొరేటరీ మెథడ్. మరి ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి, ఓకేనా. ఫస్ట్ వన్ ప్లానింగ్ ఉండాలి, సెకండ్ వన్ ఎగ్జిక్యూషన్ తేవాలి, థర్డ్ వన్ ఎవల్యూషన్ తేవాలి. అంటే ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత ఎవల్యూషన్, ఒక ప్రణాళిక చేసుకోవాలి, దాన్ని అమలుపరచాలి, తర్వాత అది అమలుపరిచింది ఎంతవరకు సక్సెస్ అయినాం అనేది మూల్యాంకనం చేసుకోవాలి, ఓకేనా. సో ప్లానింగ్లో ఐడెంటిఫై నీడ్ ఫర్ ఎక్స్పెరిమెంట్, ప్లాన్ ద ఎక్స్పెరిమెంట్, ఫార్ములేషన్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఫోర్త్ వన్ ఇంట్రడ్యూస్ ఆర్ డెమాన్స్ట్రేట్ ఎక్స్పెరిమెంట్, ఓకేనా. సో ఈ ఎక్స్పెరిమెంట్కి ఏం నీడ్ ఉంది, అసలు ఈ ఎక్స్పెరిమెంట్ అవసరం ఏంటనేది గుర్తించాలి. అదేవిధంగా ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి, ఎయిమ్స్ ఉద్దేశాలు ఏంటివి, లక్ష్యాలు ఏంటిదో తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ ఎక్స్పెరిమెంట్. సో డెమాన్స్ట్రేటివ్ అంటే నిర్వచించడం ఇక్కడ. సో దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలన్నమాట. ఇంట్రడ్యూస్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ని మనము ఒకసారి పరిచయం చేసుకోవాలన్నమాట, వివరణ ఇవ్వాలి, ఓకేనా. ఇదంతా దేని కిందికి వస్తుంది, ప్లానింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రొసీజర్లో సెకండ్ స్టెప్ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయడం, ఎగ్జిక్యూషన్, ఓకే. స్టూడెంట్ పర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్, రికార్డ్ అబ్జర్వేషన్, ఓకే, అండ్ అబ్జర్వేషన్ షీట్ అండ్ టాబ్లెట్స్ అబ్జర్వేషన్. ఫోర్త్ వన్ క్యాలిక్యులేట్స్ ఆర్ ఇన్ఫర్ ఇన్ఫ్రెట్స్. అయితే ఈ ఎగ్జిక్యూట్లో ఏం చేస్తారంటే ప్లానింగ్లో ఏమనుకున్నారో దాన్ని ఇక్కడ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఓకేనా. సో దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తారనమాట, ఓకేనా. ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏమేమి వాల్యూస్ వచ్చినాయి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ రికార్డ్ చేస్తారు. దేనిలో ఒక టేబుల్ ఫామ్లో రికార్డ్ చేసుకుంటారు. దాని ప్రకారం ఒక ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేసుకొని వివరణ ఇస్తారనమాట, ఓకేనా. సో ఇది దేనికి సంబంధించి, ఎగ్జిక్యూట్కి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ ఎవల్యూషన్ అంటే మూల్యాంకనం. దీనిలో ఏం చేస్తారంటే ప్రిపేర్స్ ఏ ల్యాబ్ రిపోర్ట్, సెకండ్ వన్ క్యాలిక్యులేట్స్ అండ్ ఇంటర్ప్రిట్స్. అయితే ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు, ఓకేనా. సో కన్క్లూజన్కి సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అదేవిధంగా క్యాలిక్యులేట్, ఇన్ఫర్, ఇంటర్ప్రిట్స్ అనేవి ఈ స్టెప్లో కూడా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాబొరేటరీ మెథడ్. మరి ఈ ల్యాబొరేటరీ మెథడ్ యొక్క ఉపయోగాలు ఏంటిది? ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్, ఓకేనా. సో మానసిక సూత్రాలని ఫాలో అవుతారు, వాళ్ళు చేయడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి ఇది కూడా ఒక మంచి ఉపయోగము. ఇట్ గివ్స్ ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్, ఓకేనా. శాస్త్రీయ పద్ధతికి సంబంధించి ఒక శిక్షణ ఇస్తుంది కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్. ఇట్ ఇన్కల్కేట్స్ ఏ
సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ ద స్టూడెంట్స్, పిల్లల్లో శాస్త్రీయ వైఖరిని అనేది పెంపొందిస్తుంది. ఫోర్త్ వన్, ఇట్ ఈజ్ ఏ లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్. లెర్నర్ సెంటర్డ్ అన్నా, స్టూడెంట్ సెంటర్డ్ అన్నా, చైల్డ్ సెంటర్డ్ అన్నా సేమ్. ఇందులో స్టూడెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. స్టూడెంట్ యొక్క అభిరుచికి అనుగుణంగా స్టూడెంట్కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, స్టూడెంట్ని యాక్టివ్గా ఉంచే పద్ధతి. కాబట్టి ఈ ల్యాబొరేటరీ మెథడ్ని లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అని కూడా ఉన్నారు. ఓకేనా. ఇట్ డెవలప్స్ మ్యానిపులేటివ్ స్కిల్స్. మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటే ఏదో సినిమాలలో చూపించే ఈ బ్యాడ్ హ్యాబిట్ దాని గురించి కాదు. ఇక్కడ మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటే చేతులకు ఉండే నైపుణ్యము, అంటే ఆపరేటర్స్ని అరేంజ్ చేయడం కానీ, ఫాస్ట్గా రాయడం కానీ. ఓకేనా. సో హస్త నైపుణ్యాలు, హస్తలాఘవ నైపుణ్యాలు అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇట్ పేవ్స్ ద వే ఫర్ ఎక్స్ప్లోరేషన్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఓకేనా. సో ఇది ఒక వే క్రియేట్ చేస్తుందంట వివరణకు సంబంధించి, ప్రయోగానికి సంబంధించి, ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ నిజమైనా కాదా అనేది వెరిఫై చేసుకోవడానికి కూడా. ఏ మెథడ్? ల్యాబొరేటరీ మెథడ్. సెవెంత్ వన్, ప్రొవైడ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద బయాలజికల్ ఫిజికల్ ఫినామినన్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిసెక్షన్ గురించి, ఏదైనా జీవి డిసెక్షన్ గురించి చూస్తే బయాలజికల్ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు కదా. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ ఫినామినన్ అంటే కానీ లెంత్ గురించి కానీ, మాస్ గురించి కానీ మెజర్ చేసేది ఫిజికల్ అనమాట. బయాలజికల్ అంటేనేమో ఒక జీవికి సంబంధించి ఏదైనా నాడీ వ్యవస్థ గురించి కానీ, డిసెక్షన్ ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. సో ఈ విధంగా భౌతికపరమైనటువంటి, జీవపరమైనటువంటి దృగ్విషయాలకు సంబంధించి కూడా ప్రత్యక్ష అనుభవపూర్వకమైన వివరణను కూడా పొందవచ్చును. ఎక్కడ? ల్యాబొరేటరీ మెథడ్లో. ఓకే. గివ్స్ ట్రైనింగ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించినటువంటి శిక్షణను కూడా ఇస్తుంది. ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్. సైన్స్ పైన ఆసక్తిని పెంపొందిస్తుంది. ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫర్ క్రిటికల్ థింకింగ్. సమస్యాత్మక ఆలోచనను, అంటే సమస్యలను పరిష్కరించగలిగే ఆలోచన అనమాట, కలిగిస్తుంది. ఓకేనా. వాటికి ఒక అవకాశం ఇస్తుంది అనమాట. ఇంక్రీజ్ అబ్జర్వేషన్, రికార్డింగ్ స్కిల్స్, రిజల్ట్స్, డేటా, డ్రాయింగ్, కన్క్లూజన్స్. పరిశీలనలు చేయవచ్చును మరియు స్కిల్స్ని పెంపొందించుకోవచ్చును. వచ్చిన పరిశీలనలు ఎట్లాంటివి అనేవి రికార్డ్ చేసుకోవడము, రిజల్ట్ పొందడము. ఓకేనా. ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇవ్వడం అనేది కూడా ఈ ల్యాబొరేటరీ మెథడ్ ద్వారా పెంపొందుతుంది. ఇట్ డెవలప్స్ స్పిరిట్ ఆఫ్ డిస్కవరీ. ఓకేనా. కనుగొనాలి అనే ఆసక్తిని పెంపొందిస్తుంది. కోఆపరేషన్, హానెస్టీ అండ్ ట్రూత్ఫుల్నెస్ ఆల్సో ఇంక్రీజ్. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సెల్ఫ్ డిసిప్లిన్ ఆల్సో ఇంక్రీజెస్. అచీవ్మెంట్నెస్ ఆఫ్ ద స్టూడెంట్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే వ్యక్తిగత క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసము, సాధించాలనే జిజ్ఞాసను, ఇవన్నీ కూడా పెంపొందించేది ఏంటిది? ఈ ప్రయోగశాల పద్ధతి. మరి వీటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. దేనికి సంబంధించి? ల్యాబొరేటరీ మెథడ్కి సంబంధించినటువంటి లిమిటేషన్స్, పరిధులు లేదా లోపాలు. ఎక్స్పెన్సివ్ మెథడ్, టైం కన్స్యూమింగ్ మెథడ్, నాట్ ఎఫిషియెంట్ ఫర్ అ న్యూ లెర్నింగ్. ఓకే. నాట్ గ్యారంటీ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సైంటిఫికల్లీ. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి వెరిఫైస్ త్రూ ల్యాబొరేటరీ వర్క్. ల్యాబొరేటరీ మెథడ్ ఫాలో కావాలంటే మనం ఎక్విప్మెంట్స్, కెమికల్స్ యూజ్ చేయాలి కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది ఒక లోపము. టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఇది ఎఫిషియెంట్గా ఉండదు కొత్తగా నేర్చుకునే వారికి. అన్నిటికీ కరెక్ట్ కన్క్లూజన్ వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనే గ్యారంటీ లేదు. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కెనాట్ వెరిఫైస్ త్రూ ల్యాబొరేటరీ వర్క్. మనకి బుక్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను ల్యాబొరేటరీ వర్క్ చేసి ఇది కరెక్టా కాదా తెలుసుకుంటా అంటే అది పాసిబుల్ కాదు. ఓకేనా. ఇది కూడా ఒక లిమిటేషన్. డిఫికల్ట్ టు schedule timetable as it requires number of periods. అంతకుముందే అనుకున్నాం కదా, ల్యాబొరేటరీ మెథడ్ అంటేనే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ ఉన్న తక్కువ టైంలో ఈ పద్ధతి ఫాలో కావాలి ప్రతి లెసన్కి అంటే అది పాసిబుల్ కాదు. ఓకేనా. ఇది కూడా ఒక లిమిటేషన్. నెక్స్ట్ స్ట్రెయినియస్ బోత్ టీచర్ అండ్ స్టూడెంట్. ఓకేనా. ఇది ఎక్కువ శ్రమ పెట్టే పద్ధతి అనమాట, టీచర్కైనా సరే స్టూడెంట్కైనా సరే. ఓకేనా. విత్ డిమాండ్స్ క్రియేటివ్ అండ్ ఇంటెలిజెంట్ టీచర్స్. అంటే గిఫ్టెడ్ టీచర్స్ తప్పకుండా ఉండాలి. తప్పకుండా వాళ్ళకి సృజనాత్మకత మరియు తెలివితేటలు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులు ఉంటేనే ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది మనము ఫాలో కావచ్చు. ఓకేనా.
These are the student-centered methods according to our syllabus, nothing but according to Gurukula Physical Science methodology. Okay, so next techniques of teaching physical sciences. Okay, so మనం ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్. ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.